వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా విశాఖలో బీజేపీ నిరసన కార్యక్రమం చేపడుతోంది. ఎంబీపీ కాలనీలో గల విద్యుత్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొని జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్లో అవలంబిస్తోందని, విద్యుత్ ఛార్జీలను ఇష్టానుసారంగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. మరోవైపు విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయన్న నెపంతో సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. నూతన సంవత్సరంలోపు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. బాధులే బాధులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గురించి, అదేవిధంగా నేను విన్నాను అన్నారు. ఇవన్నీ ఎక్కడికి పోయే మాకు అర్థం కావడం లేదు. కరెంటు బిల్లు ఏమాత్రం పెంచే ప్రసక్తే లేదని చెప్పి ఆ రోజు, ఈరోజు బాధులే బాధలు కాదు వేరే బాధలు బాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. చిన్న తరగతి వాళ్ళు, మధ్యతరగతి వారు ఎవరు కూడా భరించలేని స్థితిలో ఈరోజు కరెంటు బిల్లు వస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా అన్ని ప్రాంతాల్లోని భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసన దీక్షలు చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇక్కడ ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ ఉంది. అక్కడ మేము నిరసన తెలియజేసి వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించండి, జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఎన్నుకుంటే కనుక ఎంతకంటే దుర్భరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి గత ప్రభుత్వాలైన తెలుగుదేశం కానీ అది వైసీపీ కానీ మనం ఎన్నుకోవద్దు. దయచేసి భారతీయ జనతా పార్టీలో మంచి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోవాలని చెప్పి మేమందరం కోరుతున్నాం. ఈ ప్రభుత్వం వారికి సహకరించినట్లు. పైగా వీరు ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏమని హామీ ఇచ్చారు? 200 యూనిట్లు ఉచితంగా మేము విద్యుత్తుని ఇస్తాము అని చెప్పారు. ఈ హామీ ఏమైంది అని భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా ఒక మీటరు 3,500 రూపాయలది 25,000 రూపాయలకి కొని ఆ భారం అంతా మళ్ళీ సామాన్యుడి మానవుడిపై ఏ విధంగా వేస్తుంది వైసీపీ ప్రభుత్వం? కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుని 800, 1000 ఉన్న బిల్స్ ఒకేసారి 8,000 రూపాయలు అవ్వడము, 500 రూపాయల బిల్లు ఒకేసారి 1,500, 2,000 అవ్వడము దేనికి నిదర్శనం, దేనికి తార్కాణం? ఖచ్చితంగా ఇటువంటి ఒక వైఖరిని ప్రభుత్వం వెంటనే మాని ఈ విద్యుత్ ఛార్జీలని వెంటనే తగ్గించాలి. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న రేట్ ఎంతో తెలుసా? ₹2.75. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి పైన ఈ ఇస్తున్నది ఎంత? వాళ్ళు ఎంతవరకు అమ్ముకుంటున్నారు అంటే ₹9.95. అంటే ఈ వ్యత్యాసం అంతా ఇదేదో కేంద్రం చెప్తే చేస్తున్నట్టుగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపైన ప్రత్యేక శ్రద్ధ ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్ట్రికల్ ఛార్జెస్, ఈ విద్యుత్ ఛార్జీలపై ఏదైతే ధరలు పెరిగాయో వెంటనే తగ్గించాలి. ఎలక్ట్రిసిటీ బిల్ యాక్ట్ ఏదైతే 2022 ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దానిని వెంటనే విరమించుకోవాలని ఇక్కడున్న స్థానిక భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ నిలదీస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని.